హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణ పార్ట్ 60 చూసే ముందు పార్ట్ 59 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెళ్ళగానే సమీరతో పాటు తన కార్లో స్టార్ట్ అయ్యాడు శౌర్య. ఎక్కడికి అని కూడా అడగలేదు సమీర. సైలెంట్గా ఉన్న తనని చూసి విషయం ఏంటి అని అడిగాడు. అని చెప్పి విండోలో నుంచి బయటకు చూస్తున్న సమీర హ్యాండ్ పట్టుకున్నాడు శౌర్య. చూసింది సమీర శౌర్య వైపు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదని చెప్పాను కదా. నేను రెండోసారి అడిగాను అంటే ఖచ్చితంగా విషయం ఉందని తెలియడం లేదా? చెప్పు. నిన్ను డాడీ చూశారు. సో నీ పేరు చెప్పి నీకు తెలుసా అని అడిగారు. నీకోసమే వచ్చాడనే ఉద్దేశంతో అడిగారు. ఏమని చెప్పావు అని సన్నని నవ్వుతూ అడిగాడు శౌర్య. నేనేం చెప్పలేదు, అన్నయ్య తన కోసమే వచ్చామని చెప్పారు. ఓకే దెన్, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాట్ వాజ్ యువర్ డెసిషన్? నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఊహించలేను శౌర్య. రిషి అన్నయ్య చూసుకుంటాను అన్నాడు, నీతో చెప్పొద్దన్నాడు. అందుకే డల్గా ఉన్నావా? భయంగా ఉంది. డాడీ చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఈసారి పెళ్లి గురించి. ఓకే, టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటాను. సమీర శౌర్య భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది. ఇంకొంచెం దూరం లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళి తర్వాత ఇంటి దారి పట్టాడు శౌర్య. వాళ్ళు వెళ్ళగానే రిషి కార్ వైపు వెళ్తూ ఉంటే ఎదురుగా అడ్డుపడింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి రిషికి ప్రపోజ్ చేసిన అమ్మాయి. జాను ఆమె వైపు గుడ్లు అప్పగించి చూస్తుంది. ఇప్పుడు ఇదెందుకు వచ్చింది అని. ఆ అమ్మాయిని చూసి రిషి నార్మల్గా స్మైల్ ఇస్తే తను కూడా చాలా ఫార్మల్గా నవ్వుతూ, చాలా ట్రై చేశాను సార్, మీరు పెట్టిన ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని గ్రేట్ మార్క్స్ తెచ్చుకోవాలని. అండ్ నేను నా ప్రయత్నంలో ఫెయిల్ అవ్వలేదు. ఇంకా చెప్పాలి అంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ సార్. నా ఫస్ట్ క్రష్ మీరైనందుకు. ఐ గాట్ 91%. ఇదంతా మీ వల్లే. ముందు క్లాస్ ఫస్ట్ రానందుకు ఫీల్ అయ్యాను. తర్వాత నా మార్క్స్ మా పేరెంట్స్కి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత రియలైజ్ అయ్యాను, ఇప్పటి వరకు నాతో ఉన్న మా పేరెంట్స్ కోసం థింక్ చేసి నేను ఎందుకు ఫస్ట్ రాకూడదు అని. ఒక 3 months నా లైఫ్లో ఇంత మంచి చేంజ్ తీసుకొస్తాయని నాకు అస్సలు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నాకు మీకంటే కూడా నా ఫ్యామిలీ వాళ్ళ పరిస్థితులే ముఖ్యం. కానీ మీపై నాకు క్రష్ అనే ఫీలింగ్ ఎప్పటికీ అలానే ఉంటుంది అని చెప్పింది. ఇలాంటి మార్పు కోసమే కదా రిషి చూసింది. ఆ రోజు రూడ్గా మాట్లాడకుండా అన్నీ సర్ది చెప్పింది కూడా అందుకే. ఇప్పుడు ఆమెలో వచ్చిన మార్పు చూస్తూ ఉంటే కొంచెం ప్రౌడ్గా అనిపించింది రిషికి. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి వెళ్ళిపోతున్న అతన్ని ఆపింది ఆ అమ్మాయి. ఆగి ఏంటి అని అడిగాడు రిషి. నాకు ఒక హగ్ కావాలి అంది ముఖంలో అభిమానం అన్న ఫీలింగ్నే చూపిస్తూ. అప్పటి వరకు వాళ్ళ వైపు హ్యాపీగా చూసిన జాను హగ్ అన్న మాటకి తోక తొక్కిన కోబ్రాలా సర్రన ముందుకొచ్చి, వాట్, హగ్గా, కిస్సేం వద్దా అని కోపంగా అరిచేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా తమనే చూడటం మొదలై ఆ అమ్మాయి ఇన్సల్ట్గా ఫీల్ అయింది. రిషికి చాలా ఆక్వర్డ్గా అనిపించింది. కానీ ఆ అమ్మాయి కళ్ళలో రెస్పెక్ట్ తప్ప ఇంకేం కనిపించుకుంటే నార్మల్గా హగ్ ఇచ్చి, స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయి, నా లైఫ్కి ఈ అమ్మాయి అని జానుని మొదటిసారిగా ఒక అమ్మాయి దగ్గర పరిచయం చేశాడు తన గర్ల్ ఫ్రెండ్గా. ఆ అమ్మాయి హగ్కి మురిసిపోయి రిషి చెప్పిన మాటకి వాల్యూ ఇస్తూ, గుడ్ లక్ సార్, మీ పేరు చాలా బాగుంది అని చెప్పి జాను దగ్గరికి వచ్చి, యు ఆర్ టూ లక్కీ జాను అని చెప్పి వెళ్ళిపోయింది. రిషి జాను వైపు ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే వచ్చి కూర్చుంది రిషి పక్కన. చాలాసేపు ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అడిగితే నేను కదా అలగాలి, ఇతను ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు నాకు అని అనుకుంటూ, ఓయ్ ముఖం ఎందుకు అలా పెట్టావు అని అడిగింది అయోమయంగా ముఖం పెట్టి. నా మొహమే అంతా. ఈరోజే మనలో ఓకే అయింది రిషి, అప్పుడే నువ్వు ఇలా డల్గా ఉండకు, నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. లేదంటే నీకోసం ఆలోచించి సమీరని మీ అన్న దగ్గర ఇరికించేశావు అన్నాడు పౌరుషంగా. ఓయ్, నేను ఇరికించడం ఏంటి? వాళ్ళు లవర్స్, వాళ్ళకి కూడా ఉంటుందిగా ఒకరితో ఒకరికి ఉండాలని.
శౌర్య దగ్గర ఉంటే ఎక్కడ సమీర అతనికి నిజం చెప్పేస్తే శౌర్య ఎలా రిసీవ్ చేసుకుంటాడని ఆలోచిస్తున్న రిషికి జాను చెప్పే రీజన్స్కి హెడ్ బ్లాస్ట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, కాసేపు సైలెంట్గా ఉండు జాను, ఐ నీడ్ పీస్ అన్నాడు ఏదో ఆలోచిస్తూ. వాట్ డూ యూ మీన్ రిషి? నా దగ్గర ఉంటే నీకు పీస్ లేదన్న నీ ఉద్దేశం? నేను అలా అనలేదు, నువ్వు అలానే అన్నావు. నీకు పీస్నే కదా కావాలి, దింపే నన్ను మా ఇంటి దగ్గర, వెళ్ళిపోతాను అంది అలిగి. ష్యూర్, మరి ట్రీట్ ఇస్తానన్నావు, ఇప్పుడు ఇవ్వను అంటున్నా. యూ ఇన్సల్టెడ్ మీ అని అలిగి కూర్చున్న జానుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఐస్ క్రీమ్ పార్లర్ ముందు కారు ఆపాడు రిషి. జాను కమ్ అన్నాడు రిషి సీట్ బెల్ట్ తీస్తూ. నో, నేను అలిగాను, రాను అంటూ కళ్ళు తిప్పుతూ చెప్పింది జాను. లాస్ట్గా అడుగుతున్నా, నేను ఎప్పుడో చెప్పేశా, అయితే రావా? ఓకే గుడ్. నాకు మాత్రం మన లవ్ లైఫ్ని చల్లని ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేయాలనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. సర్లే, రాను అంటున్నావు కదా, ఇంకా నీ ఇష్టం అని చెప్పి కారు దిగి వెళ్ళిపోయాడు రిషి. పార్లర్ లోపలికి వెళ్తున్న రిషిని చూస్తూ, అనవసరంగా ఎక్కువ చేశానా? ఇప్పుడు ఐస్ క్రీమ్ తనొక్కడే తింటాడా? చిన్నదానికి అలిగి కూర్చున్నాను నేను అని అనుకుంటూ ఉండగా మళ్ళీ తన పంతం గుర్తొచ్చి, అయినా నా దగ్గర పీస్ లేదు అంటాడా? అంటే నేను అనవసరంగా వాగుతున్నాను అనే కదా తన అర్థం. అంత మాట అన్నాక అలగడంలో తప్పులేదులే అని అనుకొని హగ్ విషయం గుర్తొచ్చి నా ముందే మరొక అమ్మాయిని హగ్ చేసుకున్నాడు. ఎంత ధైర్యం అసలు! వస్తాడు కదా, చెప్తా తన సంగతి అని దృఢ నిశ్చయంతో నిప్పులు రుగుతున్న జాను పక్కకి వచ్చి కూర్చున్నాడు రిషి ఐస్ క్రీమ్ ప్యాక్తో. అయ్యో, ఇన్ని తిట్టుకున్నాను, కానీ నాకు కూడా తెచ్చాడు. పైకి మొండోడిలా కనిపిస్తాడు కానీ మంచోడే అని అనుకుంటూ ఐస్ క్రీమ్ని అందుకోబోతే అది గమనించిన రిషి ఐస్ క్రీమ్ తీసి పక్కన పెట్టుకున్నాడు. మాడిపోయిన మతాబులా అయిపోయింది జాను మొహం ఒక్కసారిగా. అది చూసి రిషికి నవ్వు ఆగలేదు, కానీ బలవంతంగా ఆపుకుంటూ, వద్దు అన్నావు కదా, ఇది నా కోసం అని చెప్పి కార్ని ముందుకు పోనిచ్చాడు. ముఖం మీదే ఇవ్వనన్నందుకు నిజంగానే జాను మొహం మాడిపోయింది. చాలా దూరం వెళ్ళాక కూడా ఏం మాట్లాడలేదు జాను. అలిగిన తనని చూసి కార్ సైడ్కి ఆపాడు. అప్పటికే సిటీకి దూరంగా వచ్చి ఉన్నారు. జానుని గమనిస్తూ ఐస్ క్రీమ్ బాక్స్ ఓపెన్ చేసిన రిషి కావాలనే చేస్తున్నాడు అని అర్థమై ముఖం తిప్పుకుంది జాను. 2 స్పూన్స్ టేస్ట్ని ఆస్వాదిస్తూ తిన్న రిషికి జాను తన వైపు చూడట్లేదు అని అర్థమై, ఓయ్ ఇటు చూడు అన్నాడు. పో అని కసిరి పూర్తిగా విండో వైపు తిరిగి వచ్చిన జానుని చూసి నవ్వుతూ ఐస్ క్రీమ్ బాక్స్ కార్ డాష్ బోర్డ్ మీద పెట్టి జానుని ఒక్క చేత్తో తన వైపు తిప్పుకొని తను రియాక్ట్ అయ్యేలోపు ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అంత తేలిగ్గా ఎలా లిఫ్ట్ చేశాడు అని ఆశ్చర్యపడేలోపు జాను 2 లెగ్స్ రిషికి చెరో వైపు వేయించి కూర్చోబెట్టుకున్నాడు. జాను వెంటనే ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి, ఏయ్ వదులు అంది కోపంగా. కదిలితే పనిష్మెంట్ ఉంటుంది, సైలెంట్గా కూర్చో అని చెప్పి ఐస్ క్రీమ్ బాక్స్ తన చేతిలో పెట్టి తిను అన్నాడు. నో, నాకేం వద్దు, ఇందాక కూడా ఇలానే అన్నావు, ఇప్పుడు కూడా అదే అంటాను, నాకేం అవసరం లేదు అని బెట్టు చేయడం స్టార్ట్ చేసింది జాను. నిజంగా వద్దా? వద్దు. షూర్? అయితే నేనే తింటానంతా అన్నాడు తన ఒడిలో ఉన్న జాను ఒడిలో బాక్స్ పెట్టి. తనకి అభిముఖంగా ఉన్న జాను క్లీవేజ్ రిషి కంటపడింది. అది గమనించిన జాను సిగ్గుతో చేతులు అడ్డు పెట్టుకుంటే, డోంట్ హైడ్, ఇంకా ఐస్ క్రీమ్ తినలేదు అన్నాడు హస్కీగా. వాట్? ఏం చేస్తావు అని అంటున్న తన ఆలోచనలు నిజం చేస్తూ స్పూన్తో ఐస్ క్రీమ్ తీసి జాను మెడపై రాశాడు. రిషి అంటున్న తన గొంతు తడబడుతూ ఉంటే ముందుకి బెండ్ అయ్యాడు రిషి. అది గమనిస్తూ రిషి ఏం చేయబోతున్నాడో అర్థమై అతని తలని పట్టుకొని వెనక్కి వంచింది జాను కోపంగా. హే, నా ఐస్ క్రీమ్ నేను తింటున్నా, డిస్టర్బ్ చేయకు అంటూ జాను చేతులని వెనక్కి పట్టి ఒక్క చేత్తో బంధించి, ఇప్పుడేం చేస్తావు అన్నట్టు కనుబొమ్మలు ఎగరేయగానే సిగ్గుతో రెప్పలు బరువెక్కాయి తనకి. తన సిగ్గుని అనుమతిని గమనిస్తూ ముందుకు బెండై ఐస్ క్రీమ్ లిఫ్ట్ చేస్తూ ఉంటే జానులో 1000 వోల్ట్ల కరెంట్ పాస్ అయినట్టు అనిపించింది. రిషి అంది చిన్నగా. తన నుండి ఆ వాయిస్లో తన పేరు నచ్చి
ఐస్ క్రీమ్ లిక్ చేసిన దగ్గర స్కిన్ సక్ చేశాడు రిషి. ఇంకా జానులో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. రిషిని గట్టిగా తన గుండె కదుముకుంటూ రిషిని ప్రవోక్ చేస్తూ ఉంటే ఊహించని చర్యకి కంట్రోల్ మిస్ అయ్యాడు రిషి. తన టాప్ని కిందకి లాగబోతూ ఆగిపోయాడు పక్క నుండి వెళ్తున్న వెహికల్ హార్న్స్కి. తను ఏం చేయబోయాడో తెలిసి గాడ్ అంటూ తల కొట్టుకొని జాను వైపు చూశాడు. ఒడిలో చేతులు పెట్టుకొని నలుపుకుంటున్న తనని చూసి నీ సీట్లో కూర్చో అన్నాడు. సైలెంట్గా సీట్ చేంజ్ అయ్యాక ఐస్ క్రీమ్ జాను చేతిలో పెట్టి సారీ జాను, మిస్లీడ్ అయ్యాను ఈ ఐస్ క్రీమ్ వల్ల అని చెప్పి చూశాడు తన వైపు. ఇంకా డిస్టర్బ్గా ఉంది జాను. అస్సలు తన వైపు చూడలేదు. తన మాటలు విందో లేదో కూడా తెలియదు. హే వింటున్నావా అంటూ జాను హ్యాండ్ పట్టుకోబోతే వెనక్కి తీసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేయి ప్లీజ్ అంది తడబాటుగా. ఇంకేం మాట్లాడకుండా కార్ని ముందుకు పోనిచ్చాడు రిషి. ఓకే టెన్షన్ అవ్వకు, నేను చూసుకుంటాను. సమీర శౌర్య భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది. ఇంకొంచెం దూరం లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళి తర్వాత ఇంటి దారి పట్టాడు శౌర్య. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయితే పూర్తిగా పడుకొని ఉన్న సమీర తల మీద ముద్దు పెట్టి సమీ అని పిలిచాడు చెంపపై చేయి వేసి నిమిరి. అంటూ బద్ధకంగా కళ్ళు తెరిచింది సమీర. ఇంటికి వచ్చేసాం. విండో నుంచి బయటకు చూసిన తనకి తన ఇల్లు కనిపిస్తూ ఉంటే ఇంట్లోకి వెళ్తే తండ్రి నుండి ఎలాంటి న్యూస్లు వినాల్సి వస్తుందా అని బెంగ కలిగి శౌర్య భుజాన్ని గట్టిగా చుట్టుకొని డూ సంథింగ్ శౌర్య, డాడీ ఈసారి సీరియస్గా ఉన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా నాతో బిహేవ్ చేయలేదు. అన్నయ్య నీకు చెప్పొద్దు అన్నాడు, కానీ భయం వేసి చెప్తున్నా అని చెప్తున్న సమీర మాటకు అడ్డుపడి నేను చూసుకుంటాను, నువ్వు వర్రీ అవ్వకు అని చెప్పి సమీరని లోపలికి పంపాడు శౌర్య. అయితే టెర్రస్ పై ఉన్న ధర్మేంద్ర కింద జరిగిందంతా చూడటం మూడో కంటికి తెలియదు. ఇంటికి చేరే వరకు మాటైనా మాట్లాడిన జాను కారు దిగి వెళ్తూ ఉంటే హ్యాండ్ పట్టుకొని ఆపాడు. రిషి కిస్ చేశానని కోపమా? కిస్ చేశావా అనుమానంగా అడిగిన తన చూపులో నిజమా అన్నట్టు ఉన్న ఒక ఎక్స్ప్రెషన్కి నవ్వు చేరింది రిషి పెదవుల్లో. చేశానుగా ఇన్నసెంట్గా చెప్పిన రిషి ఫేస్కి నవ్వి సరే ఇప్పుడు వదులు, వెళ్ళాలి, లేట్ అయింది. ఇష్టం లేకుండా వదులుతున్న రిషి బాధని చూస్తూ ఇంటికి వెళ్ళాక డిన్నర్ చేయి అంది. చేస్తాలే, నువ్వు పో. ఇప్పుడు కోపం ఎందుకు వస్తుంది నీకు? లవ్లో ఉన్నాను జాను, ఒక్క కిస్ కూడా లేకపోతే రిలేషన్లో ఉన్నామని హార్ట్కి ఎలా చెప్పాలి? హలో మాస్టారు, ఇప్పుడు మీరు అన్న ఆ హార్ట్ నుండే మాట్లాడుతున్నాను. మీ హార్ట్కి ఆల్రెడీ సిగ్నల్ వెళ్ళింది, స్పెషల్ టచ్ ఏం అవసరం లేదు, వెళ్ళండి తమరు సేఫ్గా అని చెప్పి కారు దిగబోయి ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఫేస్తో స్టీరింగ్ని నలిపేస్తున్న రిషిని చూసి చిన్న బాధ, కొంచెం గర్వం. అతని వైపు తిరిగి రిషికి దగ్గరగా జరిగి కూర్చున్న జాను తన వైపు రిషి చూడగానే అతని తల వెనుక చేయి పోనిచ్చి ముందుకు తెచ్చుకొని ఫస్ట్ కిస్ చేసింది. అస్సలంటే అస్సలు ఊహించలేదు కదా రిషి, పైగా లైఫ్లో ఫస్ట్ కిస్. లిప్స్ మెల్ట్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని లిప్స్ ఓపెన్ చేసిన అతనికి తెలియకుండా కిస్కి రెస్పాండ్ అవుతూ రిటర్న్ కిస్ చేస్తూ ఉంటే జానుకి ఆ కష్టం తగ్గినట్లు అనిపించి పెదవులను అతనికి వదిలేసింది. దాదాపు 8 నిమిషాల ముద్దు, తొలి ముద్దు. ఊపిరెందక దగ్గరైన ఇద్దరిలో చిన్నపాటి ఆయాసం. పెదవులు భారమైనట్టు అనిపిస్తే జానుని వదిలి అతని నుదుటిని ఆనించి జాను వెనక తలలో వేళ్లు జొప్పించాడు. కళ్ళు మూసుకొని ఉన్న జాను తలపై చిన్న ముద్దద్ది ఇట్స్ అమేజింగ్ అన్నాడు. ఫస్ట్ టైం బ్లష్ అయింది జాను చాలా. ఇంకా రిషిలో ఫీలింగ్ స్టోర్ చేసిన పాట్ని స్మాష్ చేసింది. అతి కష్టం మీద తనని వదిలి వెళ్ళు, ఇక్కడే ఉంటే ఏదో చేసేలా ఉన్నాను ఈరోజు అని చెప్పి చూపు తిప్పాడు. సేఫ్ డ్రైవ్ రిషి, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది లోపలికి. జాను లోపలికి వెళ్ళగానే రిషి అక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు. వాళ్ళకి ఆపోజిట్లో కార్ ఆపి ఇదంతా చూసిన శౌర్య కళ్ళు చిన్నవయ్యాయి. రిషి కార్ వెళ్ళగానే తను ముందుకు వెళ్ళాడు. అప్పుడే ఇంట్లోకి వెళ్ళి డిన్నర్ చేస్తున్న చెల్లెల్ని చూసి అనుమానం ఎక్కువైంది. ఇప్పటి వరకు తినకుండా ఇంతసేపు బయట ఏం చేశారని. నేరుగా జాను దగ్గరికి వెళ్ళి జాను తిన్నాక నా రూమ్కి రా అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. తల్లి భోజనానికి పిలుస్తున్నా వినకుండా.
అదంతా ఓ కంట గమనిస్తూనే ఉంది ఆద్య. శౌర్య ఎప్పుడు చెల్లితో సీరియస్గా మాట్లాడిన సందర్భాలు కానీ సీరియస్గా చూసిన సందర్భాలు కానీ లేవు. అలాంటిది ఇప్పుడు జానుని కొంచెం సీరియస్గా తన రూమ్కి రమ్మని పిలిచేసరికి విషయం ఏదో ఉందని అనుకుంటూ జానుతో పాటు తను కూడా వెళ్ళాలి అనుకుంది. ఆలోచిస్తూ తింటున్న ఆద్యని పరీక్షలో చూసిన జాను పడుకున్నావా అని అడిగింది. ఆద్య వెళ్ళిపోవడంతో రెక్లెస్ లుక్ ఇచ్చిన జానుని చూసి నువ్వెందుకు ఈ మధ్య ఆద్యని అవాయిడ్ చేస్తున్నావు జాను అని అడిగింది గంభీరంగా విశాలాక్షి. మామ్, నేనెందుకు తనని అవాయిడ్ చేస్తాను? ఆద్య ఏదో హైడ్ చేసింది, అందుకే అలా చూశాను. నువ్వు ఎక్కువ ఆలోచించకు అని చెప్పి రిషి లవ్ యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీనెస్తో సగమే తిని అక్కడి నుండి శౌర్య దగ్గరకు వెళ్ళింది నేరుగా. జాను కోసమే వెయిట్ చేస్తున్న శౌర్య తను రాగానే బాల్కనీలోకి తీసుకువెళ్ళాడు. సో కాల్డ్ వాళ్ళ కోసం డోర్ చాటు నుండి చూస్తున్న ఆద్యకి చిన్న హింట్ కూడా దొరకలేదు. అన్నయ్య పిలిచావు అంటూ ఎప్పటిలా అన్నయ్య దగ్గర గారాలు పోతూ శౌర్య భుజాన్ని చుట్టుకున్న జాను చేతిని సునాయాసంగా తప్పించి ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాడు. రిషి కోసమే అడుగుతున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్న జాను ముందు షాక్ అయినా వెంటనే తేరుకొని అవునన్నయ్య అంది. సో నాతో అన్నీ ముందుగానే షేర్ చేసుకున్న నా చెల్లి ఇప్పుడు నేను అడిగే వరకు చెప్పలేదు. ఈరోజే కన్ఫర్మ్ చేశాడు. తను యాక్సెప్ట్ చేశాక నీకు చెప్దామనుకున్నాను. సమీర వదిన వాళ్ళ అన్నయ్య రిషి, తననే ప్రేమిస్తున్నా. ఐ న్యూ. కిస్ చేసినప్పుడు చూసి ఉంటాడని ఆలోచన లేని జాను నాపై కోపంగా ఉన్నావా అని అడిగింది. నో, బట్ రీజన్ చెప్పు. నా వరకు నా చెల్లి ఎవ్వరి ట్రాప్లోనూ పడదు, ఇప్పుడు కూడా పడనన్నయ్య. ఆ విషయానికి వస్తే రిషికి ముందు ప్రపోజ్ చేసింది నేనే. అంతగా ఏం నచ్చింది తనలో? తను లేకపోతే నేను జైల్లో ఉండేదాన్ని, నా మెడిసిన్ ఆగిపోయేది. సూటిగా వచ్చిన జాను మాటకి శౌర్య ఆలోచనలో పడ్డాడు. మరి జాను చెప్పే ఆన్సర్కి శౌర్య సాటిస్ఫై అవుతాడా? తన ప్రేమని ట్రస్ట్ చేసి సపోర్ట్ చేస్తాడా? సమీర విషయంలో శౌర్య నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అడుగుతున్నారు పాస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. ఇంకో 12 ఎపిసోడ్స్లో పాస్ట్ కంప్లీట్ అయిపోతుందండి. బాయ్ ఫ్రెండ్స్.